Hello, good afternoon everyone. Last class we are discussing about kinds of adverbs. In that we finished five kinds. That is adverb of place, time, manner, degree, everything we finished. And now today we are going to deal about adverb of frequency. This is the sixth kind of adverb. Frequency అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే ద థింగ్ హౌ ఫ్రీక్వెంట్లీ హ్యాపెన్స్. ఏదైనా ఒక వర్బ్ మనకు క్రియని సూచిస్తే ఆ క్రియ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా హౌ ఆఫెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఈ ఫ్రీక్వెన్సీని మనకు తెలియజేస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రూపంలో మనకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తుంది. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది తరచుదనం అంటే ఎంత ఫ్రీక్వెన్సీ అనే దాంట్లోనే మనకు అర్థమయ్యేది హౌ ఆఫెన్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అయినా హౌ ఆఫెన్ ద థింగ్స్ హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనకు ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే వర్బ్ ని క్వశ్చన్ వేసుకుంటే ఇన్ ద సెంటెన్స్ కెన్ క్వశ్చన్ ద వర్బ్ హౌ ఆఫెన్ ద థింగ్ హ్యాపెన్స్ అని క్వశ్చన్ వేసుకుంటే మనకు వచ్చే ఆన్సరే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండర్స్టాండ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ he always scolds me. Here we can find the scold అనేది ఏం మనకు verb అవుతుంది. Again we are asking the question towards the verb. మనం క్వశ్చన్ వేస్తున్నాం ఏమని how often he scolds అంటే దానికి ఆన్సర్ ఏమొచ్చింది ఆల్వేస్. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్. హియర్ ఇన్ ద సెంటెన్స్ ద ఆల్వేస్ బికేమ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండర్స్టూడ్? అంటే ఏదైనా ఒక క్రియ వర్బ్ అనేది ఎంత తరచుగా అక్కడ జరుగుతా ఉందో అనేది మనకు సెంటెన్స్ లో కొన్ని అడ్వర్బ్స్ వల్ల మనకు ఇండికేట్ అవుతా ఉంటుంది. అంటే మనం చూడంగానే ఆల్వేస్ అని కానీ ఇట్లాంటివి కొన్ని పదాలు ఉన్నాయి, ట్వైస్, థ్రైస్, అట్లా నంబరింగ్ కానీ ఏదైనా కానీ ఆ వర్బ్ ని ఎంత తరచుగా జరుగుతా ఉంది అనే దాన్ని ఇది సపోర్ట్ చేస్తాయి అడ్జెక్టివ్స్. అంటే ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి వర్బ్స్ ని ఎప్పుడైతే ఇట్లాంటి వర్బ్స్ ని ఇట్లాంటి అడ్వర్బ్స్ క్వాలిఫై చేయడం వల్ల మోడిఫై చేయడం వల్ల అట్లాంటి వాటిని సెంటెన్స్ లో మనం తెలియడంలో ఇట్లాంటి సెంటెన్స్ ఏమంటున్నాం అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ అయితే నెక్స్ట్ లైన్. Understood? Any doubt? Next, he often makes mistakes. The second example, he often makes mistakes. అంటే మేక్స్ అనే దాని వర్బ్ కి మనము క్వశ్చన్ వేసుకుంటే హౌ ఆఫెన్ అని క్వశ్చన్ వేసుకుంటే హౌ ఆఫెన్ హీ మేక్ మిస్టేక్స్, ఆఫెన్ అనేది మనకు వచ్చే అడ్జెక్టివ్. అంటే ఆఫెన్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అడ్జెక్టివ్ అన్నా కదా. ఎప్పుడైనా మనం వర్బ్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు వచ్చే ఆన్సరే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫెన్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి యాడ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్లాంటి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలుసుకునేకి కొన్ని పదాలు ఉన్నాయి. మనం అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ వన్స్ యూ యూస్ టు ఇట్ దోస్ వర్డ్స్ ఇన్ సర్టన్ సెంటెన్సెస్ ఇట్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. ట్వైస్ కానీ, ఆల్వేస్ కానీ, ఆఫెన్ కానీ, నెవర్ కానీ, అంటే అది పాజిటివ్ వేలో అయినా ఉండొచ్చు, నెగిటివ్ వేలోనే ఉండొచ్చు. ఎవర్ కానీ
ఏదైనా కూడా వర్బ్ అనే దాన్ని క్వాలిఫై చేసేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా ఆ ఫ్రీక్వెన్సీని తెలియజేయాలి. హౌ ఆఫెన్ ద థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. అది జరుగుతుంది జరగదు అనేటట్టు పక్కన పెడితే అది ఫ్రీక్వెంట్ గా జరుగుతుందా లేదా, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆన్సర్ ఆర్ నెగిటివ్ ఆన్సర్, వీ షుడ్ మెన్షన్. ఈ నెవర్ ఎవర్ అనేటివి కూడా మనకు అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఇండికేట్ చేసే వర్డ్స్ ఎక్సెట్రా. అండర్స్టూడ్? నెక్స్ట్, adverb of affirmation. The seventh one is adverb of affirmation. Frequency అర్థమైంది కదమ్మా. నెక్స్ట్, adverb of affirmation and negation. అంటే ఏమి? అఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ఏ మోరల్ సపోర్టింగ్, అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని యు యువర్ సెల్ఫ్ ఇస్ గివింగ్ ద possibility support over there. Affirmation and negation. ఈ adverb of affirmation అనేది, this is the seventh one. ఈ affirmation and negation అనేది మనకు affirmation ఏమి? పాజిటివ్ సపోర్ట్. అంటే ఏదైనా ఒక వర్బ్, ఒక క్రియ అనేది జరుగుతుంది అని పాజిటివ్ గా చెప్తాను, పాజిటివ్ సెన్స్ లో ఉండేది. ద సేమ్ వే, సేమ్ వర్బ్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ వేలో వీఆర్ గివింగ్ ద నెగిటివ్ వే. అంటే ఏమి? ఇది జరగచ్చు, ఇది జరగదు అనే నెగిటివ్ వేలో మనము నెగేషన్ ని ఉపయోగిస్తాం. పాజిటివ్ వేలో సపోర్ట్ చేసే వాటిని మనము అఫర్మేషన్, అంటే సర్టనిటీ, కరెక్ట్ గా ఇది జరుగుతుంది అనే ఒక ఎమోషనల్ సపోర్ట్ అనుకోండి. దీనిలో ఖచ్చితంగా చెప్పబడతారు ఏదైనా ఇది జరుగుతుంది అనేది. కానీ నెగటివ్ లో నో కానీ నాట్ కానీ మనకు కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాం. అంటే దిస్ ఇస్ టోటలీ నెగిటివ్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్, she certainly gets the rank annam. Certainly gets the rank. దీంట్లో ఏమి? ఇక్కడ ఒక నీకు నమ్మకం ఉంది, certainly she gets the rank అనే ఒక పాజిటివ్ థాట్ ఉంది. she certainly gets the rank అని. ఇది adverb of affirmation. In this sentence we are seeing that affirmation, adverb of affirmation. ఈ certainty అనే పదంలోనే మనకేముంది? ఒక పాజిటివ్ సపోర్టింగ్ ఉంది. వర్బ్ ని ఎప్పుడైతే ఒక పాజిటివ్ సపోర్ట్ అడ్వర్బ్ వచ్చేసి సపోర్ట్ చేస్తుందో, ఇట్లాంటి అడ్వర్బ్స్ అన్ని మనము అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ కింద తీసుకోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. he does not reveal the secret. ఇక్కడ reveal the secret. ఈ నాట్ అని చూడంగానే విల్ గెట్ ద నెగిటివ్ థాట్, isn't it? మనం వేరే ఏమి ఆలోచించాల్సిన వల్ల ఈ నాట్ అనేది చూడంగానే నో కానీ నాట్ కానీ ఎప్పుడైతే ఈ వర్బ్ ని డామినేట్ చేస్తాయో అట్లాంటివన్నీ అడ్వర్బ్ గా మనము చెప్పుకోవాలి. నెగేటివ్ అడ్వర్బ్ అంటే నెగేషన్ గా, అడ్వర్బ్ గా నెగేషన్ గా మనము చెప్పుకోవచ్చు. అది ఎదుగుతుంది. అండర్స్టూడ్? ఏమి? ఎప్పుడైతే అఫర్మేషన్ అనేది ఎట్లయితే పాజిటివ్ థింకింగ్ థాట్ మనకు కలుగజేస్తుందో, సర్టనిటీ ఇట్లాంటి వర్డ్స్ అన్ని ఉపయోగించి, ఇన్ ద సేమ్ వే నాట్ కానీ నో కానీ ఇలాంటివన్నీ నెగిటివ్ థాట్ ని మనకు కలిగిస్తాయి. అంటే మీ వర్బ్ ని ఈ నెగిటివ్ ఫామ్ లో మనము సపోర్ట్ చేస్తాను. అంటే ఏమి? ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ వీ కెన్ ఫైండ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అఫర్మేషన్ అంటే పాజిటివ్
పాజిటివ్ సెంటెన్స్ మీకు గుర్తుకు రావాలి. పాజిటివ్ అడ్జెక్టివ్ అక్కడ మనకు గుర్తుంటుంది. నెగేటివ్ సెంటెన్స్ లో నెగేషన్ లో మనకు ఆల్వేస్ వీ హ్యావ్ ద నెగటివ్ పార్ట్, దట్ ఈస్ నో కానీ నాట్ కానీ అలాంటివి ఇక్కడ నెగేషన్ లో ఉపయోగిస్తాం. ఓకే, ఇంకొక విషయం ఏమంటే ఈ అఫర్మేషన్ సంబంధించి ఐ కెన్ గివ్ సర్టన్ వర్డ్స్ టు ఫైండ్ అవుట్ ద అఫర్మేషన్ ఈజీలీ. షూర్లీ, next, definitely, certainly, positively, probably, ఇట్లాంటివి etc. These are the words we can easily find out the affirmation sentences. ఇవి ఉంటే మనం we can find it easily. These are the affirmative sentences. అంటే ఈ వర్డ్స్ చూడంగానే మనకు ఇవి ఒక పాజిటివ్ సెన్స్ ని మనకు కలుగజేస్తున్నాయి, ఒక పాజిటివ్ థాట్, isn't it? ఇన్ ద సేమ్ వే మనకి ఎప్పుడైతే నెగేషన్ అనేది గుర్తుకు తెచ్చుకోవాలి, కనుక్కోవాలి అంటేనే నథింగ్, ఇక్కడ ఏం పెద్ద కష్టం ఏం లేదు. నో కానీ నాట్ కానీ మనకి ఎప్పుడైనా వర్బ్ ని సపోర్టివ్ చేసే అడ్వర్బ్స్ గా ఇవి ఉన్నాయి సెంటెన్స్ లో అనగానే మనము we can declare those sentence as a negative sentence or negation of adverb of negation గా మనము చెప్పుకోవచ్చు. Understood? అండ్ ఇంకో మాట నెవర్ అనే నెగిటివ్ ఏ వచ్చినా కూడా నెవర్ ఎవర్ ఇట్లాంటి నెగిటివ్ వీటి ఏం కిందకి వస్తాయి? అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్స్ కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్, ఇక్కడ మనము అఫర్మేషన్ నెగేషన్ సెంటెన్స్ చూసాము, సీక్వెన్సెస్ అండ్ అడ్వర్బ్స్ చూసాము. నౌ దట్ ఈస్ ద 8th one, దట్ ఈస్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. Interrogative adverbs. Interrogative adverbs. ఓకే, అంటే మీరు సెంటెన్స్ లో ఎప్పుడైనా కానీ వెన్, వేర్, వై, హౌ, ఎప్పుడైనా ఈ పదాలతో ఈ వర్డ్స్ తో మొదలయ్యి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. విచ్ మోడిఫైస్ ద వర్బ్, ఈ పదాలు ఎప్పుడైతే వర్బ్ ని మోడిఫై చేస్తాయో, సెంటెన్స్ లో ఉన్న వర్బ్ ని మోడిఫై చేస్తే, మోడిఫై చేయడం వల్ల చేసి అప్పుడు మనకు వచ్చే అడ్వర్బ్స్ ఉంటాయే ఇవి. అప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో వెన్, వేర్, వై, హౌ అనే ఇట్లా ఈ వర్బ్స్ మనము అడ్వర్బ్స్ వాడడం వల్ల వర్బ్ మోడిఫై చేయబడుతుందో అట్లాంటి సెంటెన్స్ ని, అట్లాంటి అడ్వర్బ్స్ ని మనం ఏమంటున్నాము? ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్. అంటే ఇంటరాగేషన్ ఇన్ ద సెన్స్ క్వశ్చనింగ్ వర్డ్స్ అనొచ్చు వీళ్ళని. వెన్ అని, ఎక్కడ, వెన్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎట్లా అనే ఇట్లాంటివి ఇక్కడ వస్తాయి. వెన్ వీఆర్ ఆస్కింగ్ ద సిచ్యువేషన్, వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు ఆపోజిట్ పర్సన్. ఎప్పుడైనా క్వశ్చనింగ్ అనే దాంట్లో ఈ పదాలని, ఈ అడ్జెక్టివ్స్ ని మనము వాడుతున్నాం. అంతేకాకుండా ఇవి సెంటెన్స్ లో సబ్జెక్ట్ స్థానంలో ఉంటూ వర్బ్ ని ఇవి మోడిఫై చేస్తాయి, హైలైట్ చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి అడ్వర్బ్స్ ని మనము ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటాం. ఇంటరాగేషన్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది క్వశ్చనింగ్ వర్డ్స్. అంటే వెన్, వేర్, వై, హౌ అనే ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ మనకు, అడ్వర్బ్స్ మనకు గుర్తుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, when do you come to my house? Come to my house అన్నాను.
This is questioning. And one more thing, whenever the interrogative sentence, the sentence starting is with interrogative adverb and ending with question mark. ఇది గుర్తుపెట్టుకోండి. Interrogative questions sentences ఎప్పుడు starting with the interrogative adjectives, adverbs and next ending with the question mark. Interrogation అనగానే questioning words అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ when అనేది adverb అవుతుంది. ఎందుకు ఇక్కడ adverb అయింది? ఈ come అనే verb ని ఇక్కడ అది మోడిఫై చేస్తోంది. అండర్స్టాండ్? ఇక్కడ ఏమి come అనే verb ని ఈ adverb when అనే adverb సబ్జెక్ట్ స్థానంలో ఉండి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండి ఇది ఎప్పుడైతే అడ్వర్బ్ గా వర్బ్ ని మోడిఫై చేస్తాందో ఇట్లాంటి అడ్వర్బ్స్ ని మనము ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటాం. సెకండ్ వన్, వై ఆర్ యూ స్లీపింగ్? వై ఆర్ యూ స్లీపింగ్ అన్నాం అనుకోండి. ఈ వై ఏమవుతున్నప్పుడు స్లీపింగ్ అనే వర్బ్ ఇది. Again why became, we are asking question, why are you sleeping? Again modifying the verb, that is it became adverb. These kind of adverbs are named interrogative adverbs. Third one, how can you do this sum? How can you do this sum? మీరు ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అనగానే గుర్తుకు రావాలి ఎప్పుడు ఎండ్ విత్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ ద అడ్వర్బ్, దట్ ఈస్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అండ్ ఎండ్ విత్ ద క్వశ్చన్ మార్క్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది హౌ అనేది ఇక్కడ అడ్వర్బ్, డూ అనే వర్బ్ ని ఇక్కడ హౌ అనేది అడ్వర్బ్ మోడిఫై చేస్తాను. ఇట్లా ఎక్కడైతే వెన్, వై, హౌ, వేర్ ఇట్లాంటివన్నీ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ కి వస్తాయి. అండర్స్టూడ్? నెక్స్ట్ one more question. Next, relative adverbs. This is the ninth one. Ninth kind of adverbs, that is relative adverbs. రిలేటివ్ అనగానే మనకేమి ఏదో ఒక దాంతో దీనికి సంబంధం కలిగి ఉన్నవి అని. ఏవి కలిగి ఉన్నాయి? ఒక్క సెంటెన్స్ లో ఇప్పుడు చెప్పుకున్నామే ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అని. వెన్, వేర్, వెన్, వేర్, వై, హౌ. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సే, ఈ అడ్వర్బ్సే ఒక సెంటెన్స్ లో ఉండి, బట్ ఇట్ వోంట్ బి ద స్టార్టింగ్ పార్ట్. ఏదైనా ఒక సెంటెన్స్ లో ఇవి స్టార్టింగ్ లో ఉండవు. అదే మనం వచ్చేసి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ లో అవి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉంటాయి, క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఎండ్ లో ఉంటది. కానీ ఇన్ ద కేస్ ఆఫ్ రిలేటివ్ అడ్వర్బ్స్ లో ఈ వెన్, వేర్, వై అనే ఈ అడ్వర్బ్సే రిలేటివ్, ఈ ఇంటరాగేటివ్ అడ్వర్బ్సే, కానీ ఇవి స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండవు. ఉండకపోగా ఇవి మెయిన్ వైటల్ రోల్ ని ప్లే చేస్తాయి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో. అంటే దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి యూజ్ టు జాయిన్ సర్టన్ సెంటెన్స్ ఆర్ క్లాజ్. అంటే ఒక రెండు సెంటెన్స్ ని ఇవి జాయిన్ చేయడానికి కానీ, ఒక ప్రాపర్ మీనింగ్ ఇవ్వడానికి కానీ, ఒక రెండు క్లాజెస్ ని ఇవి జాయిన్ చేయడానికి కానీ ఈ వర్డ్స్ ని మనము యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో ద ప్లేస్, I know the place where my friend resides. అంటే మీకేమర్థమైంది దీంట్లో? ఇక్కడ వేర్ అనే ఇంటరాగేటివ్ అడ్వర్బ్ వాడుతున్నాం.
ఊరినే వాడడం వల్ల ఇది లేదు అనుకుంటే ఈ సెంటెన్స్ కి ఏమైనా మీనింగ్ ఉందా? ఐ నో ద ప్లేస్ అనేది ఒక సెంటెన్స్ అయిపోతుంది, మై ఫ్రెండ్ రిసైడ్స్ అనేది ఒక సెంటెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనము వేర్ అనే పదాన్ని మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ రెండు సెంటెన్స్ ని జాయిన్ చేయడానికి వాడామో, ఊరినే వాడడం కాదు, ద అడ్వర్బ్స్ ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ విచ్ కెన్ బి ప్లేస్డ్ in the middle of the sentence as well as which give the proper supporting to the antecedents. అంటే ఏమి? దీనికి పూర్వంగా ఉండే పదాలని యాంటీడెంట్స్ అంటాం. ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఏమైంది? యాంటీడెంట్స్ అంటే ఏమి? ఈ పదము ఈ వేర్ అనే ఇంటరాగేటివ్ వర్బ్ కి పూర్వపదమైంది, విచ్ హ్యావ్ ద ప్రాపర్ మీనింగ్. అంటే ఏమి? దీనికి ఎప్పుడైతే మనము ఈ వేర్ అనేది ఇక్కడ సెంటెన్స్ మిడిల్ లో ఉంచినామో, దానివల్ల ఈ ప్లేస్ కానీ ఈ ఫ్రెండ్ కానీ ఒక రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ అనేది దేని ద్వారా ఏర్పడింది? వేర్ అనే ఇంటరాగేటివ్ వర్బ్ ఇక్కడ మనం ప్లేస్ చేయడం వల్ల ఈ ప్లేస్ కి ఈ ఫ్రెండ్ కి సంథింగ్ ఇస్ దేర్ అనే విషయం మనకు రిలేషన్ ని కల్పిస్తా ఉంది. ఏ వర్డ్? ఈ వేర్ అనే రిలేటివ్ వర్బ్. ఇప్పుడు ఈ రిలేటివ్ అనేది అడ్వర్బ్ ఎందుకని మనం అంటున్నాము అంటే, ఈ ప్లేస్ కి ఈ ఫ్రెండ్ కి మధ్య రిలేషన్ ఉంది. ఐ నో ద ప్లేస్. విచ్ ప్లేస్ యు నో? మై ఫ్రెండ్. వేర్ మై ఫ్రెండ్ రిసైడ్. ఎక్కడైతే నా ఫ్రెండ్ ఉన్న విషయమో ఆ ప్లేస్ నాకు తెలుసు అని చెప్తాను. అంటే ఏమి? ఇక్కడ రిలేషన్ దేని మధ్య ఉంది? ప్లేస్ కి ఫ్రెండ్ కి ఉంది. బట్ అవి సపరేట్ సెంటెన్స్ గా ఉంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ in both sentence? No, not impossible that is. With the use of these relative adverbs, we are giving certain meaning to these two sentences. Is it clear? అంటే ఏమి? ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ అనేవి ఒక సెంటెన్స్ ని జాయిన్ చేయడానికి కానీ, మీనింగ్ఫుల్ సెంటెన్స్ గా క్లాజెస్ ని జాయిన్ చేయడానికి కానీ ఇవి ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ఇట్లాంటి అడ్వర్బ్స్ అంతా రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సెంటెన్స్ లో రెండు సెంటెన్స్ కలిపి చెప్పడం మనకు ఇది లేకపోతే, ఈ వేర్ అనే అడ్వర్బ్ అంటే రిలేటివ్ అడ్వర్బ్ లేకపోతే ఇట్ విల్ బి మీనింగ్లెస్. అది ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనకు ఈ టూ సెంటెన్స్ మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. ఇట్లాంటి అడ్వర్బ్స్ ని రిలేటివ్ అడ్వర్బ్స్ అంటాము. వేర్ ద యాంటీడెంట్స్ అంటే ఏమి? ఈ పూర్వపదం ఇక్కడ ప్లేస్ అనే కాదు, ఏదైనా దీంతో సంబంధం కలిగి ఉన్న పదాలు ఏమున్నా కానీ ఈ రిలేటివ్ వర్బ్ ముందు ఏ పదం ఉన్నా వాటిని యాంటీడెంట్స్ అంటారు. ఇది గుర్తు పెట్టుకోండి. ఒక సెంటెన్స్ ఇచ్చి విచ్ వన్ ఇస్ ద యాంటీడెంట్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అని అడిగారు అనుకో, అప్పుడు యాంటీడెంట్స్ అంటే అక్కడ గుర్తుకు రాదు. ఏదైనా కానీ ఈ రిలేటివ్ వర్బ్ కి పూర్వపదంగా ఉండేటువంటిని యాంటీడెంట్స్ అంటారు, విచ్ హ్యావ్ ద రిలేషన్ విత్ దిస్ పర్టికులర్ రిలేటివ్ వర్బ్. అండర్స్టూడ్? వీటిని ఏమంటాము? యాంటీడెంట్స్, యాంటిసిడెంట్స్. ఓకే అని అంటాం. ఇది లేకపోయినా మనము సెంటెన్స్ ని క్లారిటీగా చెప్పలేము. ఎప్పుడైతే ఈ రెండు పదాలని హైలైట్ చేసి ఈ వేర్ అనే అడ్వర్బ్ చెప్పగలుగుతుందో అట్లాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తాను. ఇది లేకపోతే ఈ రెండు సపరేట్ సెంటెన్స్. ఇట్లాంటి అడ్వర్బ్స్ ని మనము రిలేటివ్ అడ్వర్బ్స్ అంటాం. అండర్స్టూడ్? ఫర్ సెకండ్ ఎగ్జాంపుల్, that is I know the reason. మీకు కొంచెం అర్థమయ్యాక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తు చేసుకోండి. I know the reason why you have failed. You have failed. Can you tell me the antecedent here and what is the adverb, relative adverb? Anybody can tell? Which word is the antecedent for why? That is relative adverb. చెప్పగలుగుతారా? Reason is this is relative adverb. Why అనేది relative adverb అవుతుంది.
మనకు రీజన్ అనేది యాంటిసిడెంట్ అవుతుంది. యాంటిసిడెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఏదైనా కానీ ఇక్కడ రీజన్ కి ఫెయిల్డ్ కి రిలేషన్ కలిగించేది ఏం వర్డ్? వై. ఐ నో ద రీజన్ యూ హ్యావ్ ఫెయిల్డ్ అనే దానికన్నా ఐ నో ద రీజన్ వై యూ హ్యావ్ ఫెయిల్డ్ అనే దానికి అర్థం క్లారిటీగా ఉంది. ఎందుకంటే వై అనే ఈ రిలేటివ్ అడ్వర్బ్ ఇది ఈ రెండు సెంటెన్స్ కి ఒక జాయిన్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఐడియా ఇచ్చింది, అవునా కదా? ఇట్లాంటివన్నీ ఇక్కడ వచ్చేసి వై వచ్చేసి రిలేటివ్ అడ్వర్బ్ అయింది, ఇక్కడ ఇది వచ్చేసి రీజన్ అనేది యాంటిసిడెంట్. దీంతో సంబంధం కలిగిన పదాలన్నీ పూర్వ పదాలన్నీ యాంటిసిడెంట్స్ అవుతాయి. ఇట్లాంటి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అయినప్పటికీ ఇవి మనము రెండు సెంటెన్స్ ని మీనింగ్ఫుల్ గా మార్చడానికి వాడాం కాబట్టి ఇట్ బికమ్ రిలేటివ్ అడ్వర్బ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ one more thing. Very good, somebody gave the answer, that is reason. Good, I think I can make out that it are understood. Next, I know the method. I know the method how you adopt. ఇక్కడ ఏమి, which one is the relative adverb and which one is the antecedent here in this particular sentence? Anybody can give the answer? I know the method how you adapt. Method, this is the antecedent, and how adverb of relative adverb. Very good. Understood? Any doubts, ma? Is it clear? Okay. Next, with this we finish the kinds of adverbs. Anybody can list out the discussed kinds of adverbs? Anybody? How many are there? Kinds of adverbs. Till now we finished 9 adverbs. Is it clear? In that any doubts are there, ma? Can you express? Very good. Relative adverb is how. Good. అర్థమైంది కదా? ఇంతవరకు చెప్పిన వాటిలో మనం 9 kinds of adverbs చూసాము. వాటిలో 6 examples I have given. మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్స్ప్లెనేషన్ తర్వాత ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ నేను కోట్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు అర్థం కాకపోతే కెన్ ఆస్క్ మీ. విత్ దిస్ వి కన్క్లూడెడ్ విత్ ద కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేవి ఈ రోజుతో అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలినది ఏమి, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్. మోస్ట్లీ అవి చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ చాలా పెద్ద చాప్టర్ అయినప్పటికీ యూనిట్ అది చాలా పెద్దది, బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే మనము ఈ ప్రిపోజిషన్స్ మనము అన్ని కవర్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. For that sake, I'll make even briefly note I'll give, and explanation also I can give, and most of the homework you can do by yourself. Why means prepositions చాలా వైడ్ చాప్టర్స్ ఉన్నాయి, వాటిలో అంటే అన్ని కవర్ చేయాలా, బట్ we can't leave any particular topic. ఎందుకంటే వాటిల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వచ్చేవి ప్రిపోజిషన్స్ లోనే. ఇన్ ద సేమ్ వే కంజంక్షన్స్ అండ్ ఇంటర్జంక్షన్స్ అనేవి అవి లీస్ట్ ఇంపార్టెంట్. వీటిల్లో ఈ 6 మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నవి అడ్వర్బ్స్ కానివ్వండి, నౌన్స్, అడ్జెక్టివ్స్ ఏవైనా కానీ ఇక్కడ దాకా చాలా క్లారిటీగా ఉంటే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. మనకేమి అక్కడ ఇవన్నీ పర్టికులర్ గ్రామటికల్ పార్ట్ ఆఫ్ స్పీచ్ తెలిస్తేనే మనకి ఇవన్నీ మనము ఎక్కడ ఏ పదాలు ఎక్కడ వాడాలి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది అనేది మనము ఈజీగా కనుక్కోగలుగుతాం. అండర్స్టూడ్? నెక్స్ట్, దీంతో మనకు కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అయిపోయినాయి. ఐ వాంట్ టు టెస్ట్ యువర్ మీరు ఎంతవరకు విన్నారు, మీకు ఎంతవరకు అర్థమైంది ఈ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది. ఐ వాంట్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఇన్ దిస్. దానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మా. ఇన్ దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద
adverb, identify the adverb identify చేయాలి and also define their nature. Define their nature. అంటే ఏమి ఇవి ఎట్లా మనం ఒక సెంటెన్స్ లో అడ్వర్బ్ ఏది అనేది తెలుసుకోవాలా, ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ నేచర్ లో ఉంది అంటే అడ్వర్బ్ ఆఫ్ టైమా, అడ్వర్బ్ ఆఫ్ మేనరా, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీనా, అడ్వర్బ్ ఆఫ్ సెర్టనిటా, ఇట్లాంటివన్నీ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్, ఐ హ్యావ్ నాట్ సీన్. ఆర్ యూ ఏబుల్ టు సీ ద బోర్డ్? ఈజ్ ఇట్ విజిబుల్? లైట్ గా ఉంది కదా, వినండి. I have not seen him lately. మీరు కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేషన్ ఉండాలి దీంట్లో. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయండి విచ్ వన్ ఇస్ ద అడ్వర్బ్ హియర్. మీకు అడ్వర్బ్ అనగానే మీకు అది ఈ సెంటెన్స్ లో ఎక్కడ ప్లేస్ చేయబడింది అనేది తెలిసిండాలి. వాట్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ ఇస్ దట్ మేనర్, అది ఎట్లాంటి అడ్వర్బ్, దాని నేచర్ ఏమి అనేది చెప్పగలిగిందని. ఎనీబడి కెన్ గివ్ ద ఆన్సర్? ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ లేట్లీ అన్నా. ఎనీబడి? ఇక్కడ లేట్లీ అనేది ఏ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ చూపిస్తానమ్మా? అడ్వర్బ్ ఆఫ్ వాట్? లేట్లీ అనేది ఏది? లాస్ట్ క్లాస్ వినిండే వాళ్ళు, ఈ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ తరోగా వినిన వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు వీటికి. ఇక్కడ లేట్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. మీకు ఆల్రెడీ చెప్తున్నా, అడ్వర్బ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు లేట్లీ కానీ ఏదైనా ఒక టైం సెన్స్, ఎస్టర్డే ఇట్లాంటివన్నీ కొన్ని టైం సెన్స్ ఇస్తున్నారు. అలాంటివన్నీ టైంతో సంబంధం ఉన్న వాటినన్నిటినీ మనము అడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం. సీన్ అనే వర్బ్ ని ఇక్కడ లేట్లీ అనేది అనే అడ్వర్బ్ క్వాలిఫై చేస్తోంది. అది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైం ని మేనర్ చూపిస్తోంది. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఇక్కడ ఏమి అంటే లేట్లీ అనేది. చూడంగానే కొన్ని పదాలు, ఎందుకు నేను లాస్ట్ లో ఇస్తున్నా ప్రతి కైండ్ కి ఒక్కొక్క ఈ పదాలు ఉంటే యూ కెన్ ఈజీలీ, యూ కెన్ బ్లైండ్లీ కెన్ మేక్ అవుట్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ అనేది. చెప్పానా లేదా? ఈ లేట్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం సూచిస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి. రెండో క్వశ్చన్ చూడండి మా. హీ ఈస్ టూ ఫాస్ట్. హీ ఈస్ టూ ఫాస్ట్ to climb the stairs. Which kind of adverb is there? దాని డిగ్రీ ఏమి, అది ఏమి అనేది చెప్పండి మా. నేనే క్లూ ఇచ్చేస్తా, అయినా కూడా నోబడీ ఈస్ గివింగ్ ఆన్సర్. He is too fast to climb. ఇక్కడ టు అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాను, నోబడీ ఈస్ గివింగ్ ఆన్సర్. మీకు ఫస్ట్ నుంచి కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వర్బ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ సర్టన్ వర్డ్స్ ఆల్సో. గివెన్ ద సర్టన్ వర్డ్స్ టు ఫైండ్ అవుట్ ఈజీలీ ద పర్టికులర్ adverbs. Okay, let it be. In next class I am going to give the chart for kinds of adverbs. మీకు ప్రతి దానికి లాస్ట్ లో అట్లా చార్ట్స్ ఇస్తే మీకు గుర్తుండిపోతాయి. once you are going to the exam you can refer them. Is it clear? ఓకే మా, ఇట్లాంటివి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అక్కడ పోయినాక ఏం అర్థం కానట్టుండండి. టూ అనేది ఇది ఫాస్ట్ గా ఎక్కడానికి, టూ ఫాస్ట్ అనేది అడ్వర్బ్. ఇది టూ అనే ఈ ఫాస్ట్ అనే దాన్ని ఇది మోడిఫై చేస్తాను. ఇక్కడ
అడ్వర్బ్ అనేది ఒక మేనర్ ని అంటే హౌ మచ్ ఫాస్ట్ అనేది అంటే టూ ఫాస్ట్ ఇట్స్ ఏ మేనర్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ని ఇండికేట్ చేస్తుంది. అండర్స్టూడ్? లాస్ట్ one more example I'll give. With this we can conclude our today's section, and tomorrow's class I'll give the chart for the adverbs, kinds of adverbs, and you can easily find out with those words. Next, the little girl followed the mother everywhere. ఇక్కడ ఏ అడ్వర్బ్ ఉంది మా? ఇక్కడ అడ్వర్బ్ అనేది ఏది? ఫైండ్ అవుట్ చేయండి. వర్బ్ ఏ వర్బ్ ని మోడిఫై చేస్తుంది? ఇక్కడ ఎవ్రీవేర్ అనేది అడ్వర్బ్. ఏ కైండ్ ఆఫ్ అడ్వర్బ్ ఇది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అంటే ఎవ్రీవేర్ అనేది ఎవ్రీవేర్, హియర్, దేర్ అనేది ఏం చెప్తున్నాను నేను? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని ఇండికేట్ చేస్తాయి ఇట్లాంటి వర్డ్స్ అని. హియర్, దేర్ ఇట్లాంటివన్నీ ప్లేస్ ని, అప్, డౌన్, ఇదంతా ఒక ప్లేస్ ని, ఒక అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ని ఇది మనకు తెలియజేస్తుంది. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట, తల్లి ఎక్కడికి పోతే అక్కడికి ఫాలో అవుతా ఉంది అంటే ఆ ప్లేస్ ని మనం ఇది ఫాలోడ్ అనే వర్బ్ ని ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది హైలైట్ చేస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది ఎవ్రీవేర్ అనేది. ఇట్ బిలాంగ్స్ టు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ ఎవ్రీవేర్ అనేది దాన్ని చూడంగానే మనకు అర్థమైపోతుంది సమ్ పర్టికులర్ ప్లేస్ అని, అవునా కదా? ఇట్లాంటివి కొన్ని స్మాల్ థింగ్స్ యూ కెన్ రిమెంబర్ మా. దానికోసమే నేను నెక్స్ట్ క్లాస్ లో చార్ట్ ఇస్తాను. యూ కెన్ నోట్ డౌన్ ఇట్. ఓకే, ఫర్ దాట్ యూ కెన్ రెఫర్